ఎలాగైనా సురేష్‌కి అంజలినే ఇచ్చి పెళ్లి చేద్దామని వీరభద్రం, ధనవంతుల పిల్లనే కోడలుగా తెచ్చుకుందామని జానకమ్మ ఇద్దరూ ఆలోచిస్తూ ఉన్నారు. జానకమ్మ తన మనసులో ఎలాగో ఉమాదేవి మంచి సంబంధం చూస్తానంటుంది. ఈలోగా వీళ్ళని ఎలాగ ఒప్పించేది అని అనుకుంటుంది. ఇలా ఒకరోజు సురేష్ ఆఫీస్ నుంచి రాగానే పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది జానకమ్మ. అప్పుడు సురేష్, నీ ఇష్టమమ్మా, మంచి ముహూర్తం చూసి శారద అత్తయ్య వాళ్ళకి కబురు పంపించండి. వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని అంటాడు. అప్పుడు జానకమ్మ తన మనసులో, ఇదేంటి వీడు వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని చేసుకోవాలని పట్టుబట్టి కూర్చున్నాడు. వేరే అమ్మాయిని చేసుకోమని వీణ్ణెలా ఒప్పించాలో. అప్పుడు సురేష్, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అంటే, అబ్బే ఏమీ లేదురా, నా స్నేహితురాలు ఉమాదేవి ఉంది కదా, వాళ్ళకి తెలిసిన బంధువుల అమ్మాయి ఉందట. చాలా అందంగా ఉంటుందంట. కట్న కానుకలు కూడా బాగానే ఇస్తారంట. ఏదో చిన్నప్పుడు సరదాగా అన్న మాట పట్టుకొని ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న అమ్మాయిని చేసుకుంటానంటే ఏమొస్తుందిరా? అందుకే నా స్నేహితురాలు చెప్పిన సంబంధం చేసుకుంటే నీ జీవితం బాగుంటుందని నా అభిప్రాయం అని అంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి అంజలిని నా భార్య అనుకున్నాను. అంతేగాని పరిస్థితులు మారినంత మాత్రాన మనసు మార్చుకుంటామా చెప్పు? ఇలాంటి ఆలోచనలేమీ పెట్టుకోవద్దు అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సురేష్ తండ్రి వీరభద్రం, చాలా బాగా చెప్పావురా సురేష్. ఇదిగో ఇప్పుడే నేను మన శాస్త్రి గారిని కలిసొస్తున్నాను. ఒక 15 రోజుల్లోనే మీ పెళ్ళికి ఒక మంచి ముహూర్తం ఉందని చెప్పారు అని అంటాడు. అప్పుడు జానకమ్మ తన మనసులో, అమ్మో, తండ్రి కొడుకులిద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. నేనింకా వ్యతిరేకిస్తే వాళ్ళ దృష్టిలో నేను చెడ్డదాన్నైపోతాను. పెళ్ళైతే కానీ అది ఎలాగ ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుందో నేను చూస్తాను అని అనుకొని పైకి మాత్రం, ఓ అవునా, మీరిద్దరూ అంత గట్టిగా నిర్ణయం తీసుకుంటే నాకు మాత్రం ఏం అభ్యంతరం ఉంటుంది చెప్పండి. ఇక మీ ఇష్టమే నా ఇష్టం అని మాట్లాడుకుంటారు. ఇక ఆ మరునాడే వీరభద్రం పెళ్లి విషయం మాట్లాడటానికి శారద ఇంటికి వెళ్తాడు. అమ్మా శారద, ఎలాగో అంజలి కూడా చదువు పూర్తయిపోయింది కదా, అందుకే అంజలి సురేష్ పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే ఈ 15 రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందని మన శాస్త్రి గారు చెప్పారమ్మా. పెళ్లి ఏర్పాటు విషయంలో మీరేం కంగారు పడనక్కర్లేదు. ఇరువైపుల దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటాను. ఏమంటావమ్మా అని అడుగుతాడు. అప్పుడు శారద ఏడుస్తూ, ఆస్తులు పోయాక బంధువులు పట్టించుకోకపోయినా ఆయన పోయినప్పటి నుంచి తోడబుట్టిన వాడిలా చూస్తూ వచ్చావన్నయ్య. ఇప్పుడు పెళ్లి బాధ్యత అంతా కూడా నువ్వే చూసుకుంటానంటున్నావు. ఇంతకంటే నాకేం కావాలి చెప్పండి? మీ ఇష్టం. మీరు ఎలా అంటే అలానే చెయ్యండి అన్నయ్య అని అంటుంది. ఇక ఈ పెళ్లి విషయం మాట్లాడుతుండడం విని అంజలి కళ్ళల్లో ఎక్కలేని ఆనందం కలుగుతుంది. అనుకున్నట్టుగానే మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. కళ్యాణ మండపం బంధువులతో బాజా భజంత్రీలతో హడావిడిగా ఉంటుంది. ఈలోగా జానకమ్మ స్నేహితురాలైన ఉమాదేవి హడావిడిగా ఆయాస పడుకుంటూ వస్తుంది. చిన్నగా జానకమ్మ దగ్గరికి వెళ్ళి, జానకమ్మా, జానకమ్మా, ఏంటి ఇలా చేశావు? ఈ పెళ్లి హడావిడేంటి? నువ్వు నాకు ఏం చెప్పావు? ఏం చేస్తున్నావు? అప్పుడు జానకమ్మ, ఏం చేయమంటావే, తండ్రి కొడుకులిద్దరూ నా నోరు మోయించారు. ఇక తప్పనిసరి ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. నీకు కబురు చేద్దామంటేనేమో నీ ఫోన్ కలవలేదు అని అంటుంది. అయ్యో, నేను వెళ్ళిన పల్లెటూరులో కొన్ని చోట్ల సిగ్నల్స్ అసలు లేవు. నువ్వు చెప్పావు కదా అని మంచి స్థితిమంతుల సంబంధం వెతికి వెతికి పట్టుకొచ్చాను. తీరా ఇక్కడ చూస్తేనేమో నీ కొడుక్కి పెళ్లి జరిగిపోతుంది అని అంటుంది ఆమె స్నేహితురాలు. అప్పుడు జానకమ్మ, ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితి, కానీ నీ సహాయం ఉంటే పెళ్లి తర్వాత అయినా సరే దాన్ని వదిలించుకొని నాకు నచ్చిన సంబంధం చేసేద్దాం, ఏమంటావు అని అంటుంది. అప్పుడు ఉమాదేవి, నీ ఆలోచన బాగానే ఉంది. ఏం చేస్తాను, నువ్వు ఫ్రెండు కదా, తప్పుతుందా ఏంటి? ఏం చేయమంటావో చెప్పు అని అంటుంది. అప్పుడు జానకమ్మ ఉమాదేవి చెవిలో ఒక విషయం చెప్తుంది. దాందేముందులే, చేసేద్దాం అని మాట్లాడుకుంటారు. ఇక పెళ్లి తంతు ఘనంగా ఏ లోటు లేకుండా వీరభద్రం దగ్గరుండి మరీ జరిపిస్తాడు. ఇక పెళ్ళైన తర్వాత బంధువులందరూ వెళ్ళిపోతారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, శారద, వీరభద్రం, ఉమాదేవిలతో పాటు అందరూ కలిసి అప్పగింతల కార్యక్రమాలు జరిపిస్తారు. ఇక ఇంటికి బయలుదేరదామని ముందుగా అమ్మాయి, అబ్బాయి కళ్యాణ మండపం నుంచి అడుగు బయటపెట్టే సమయానికి వాళ్ళకి ఎదురుగా ఒక నల్ల పిల్లి ఎదురవుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అప్పుడు జానకమ్మ,
అయ్యో అయ్యో పాడు పిల్లి, ఇప్పుడే ఎదురుపడాలా? శుభమా అని కోడలని ఇంటికి తీసుకెళ్తుంటే అపశకునం జరిగింది అని అంటుంది. అప్పుడు వీరభద్రం, అనుకోకుండా జరిగిన దానికి మనమేం చేస్తాం చెప్పు, అదేం పట్టించుకోకు, పదండి వెళ్దాం అని అంటాడు. అప్పుడు ఉమాదేవి, ఎందుకైనా మంచిదన్నయ్య గారు, ఒకసారి ఆ పంతులు గారిని ఏమైనా సలహా అడుగుదాం. ముందుగానే ఆ మండపంలో ఉన్న పంతులు గారికి డబ్బిచ్చి తను చెప్పినట్టుగా చెప్పమంటుంది ఉమాదేవి. ఇక అక్కడే ఉన్న పంతులు గారిని పిలిచి పరిష్కారం అడుగుతారు. అప్పుడు ఆయన, అయ్యో పిల్లి ఎదురుపడితే అపశకనమే మరి. పెళ్ళైన మొదటిసారి అమ్మాయేమో అత్తగారింట్లో అడుగు పెట్టబోతోంది. ఎందుకైనా మంచిది, ఈసారి అమ్మాయిని వాళ్ళ పుట్టింట్లో ఉంచి ఏదైనా మంచి రోజు చూసుకొని అమ్మాయిని అత్తగారింటికి తీసుకురండి అని చెప్తాడు. పంతులు అలా చెప్పగానే అందరూ ఒకసారి ఆలోచించి, సరే మరి తప్పేదేముంది అలానే చేద్దామని మాట్లాడుకుంటారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడానికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు జానకమ్మ, వదినా, మనసులో ఏం భయం పెట్టుకోమాకండి, నేను ఇంటికి వెళ్ళగానే శాస్త్రి గారిని సంప్రదించి మంచి రోజు చూసుకొని మీకు కబురు చేస్తాను. అప్పుడు ఘనంగా మా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్తాం. ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక మరునాడు ఉదయం జానకమ్మ అంజలికి ఫోన్ చేసి, అమ్మా అంజలి, బాగున్నావా? బాగున్నానత్తయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా అని చెప్పి, అదే నిన్ను మన ఇంటికి తీసుకురావడానికి శాస్త్రి గారిని మంచి ముహూర్తం చూడమన్నాను. ముహూర్తం చూసిన తర్వాత ఒక విషయం చెప్పారమ్మా. నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని అంటుంది. అప్పుడు అంజలి, పర్వాలేదత్తయ్య, నాకు చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను అని అంటుంది. అదేనమ్మా, పెళ్ళైన వెంటనే అలా నల్లపిల్లి ఎదురుపడటం అపశకనమైతే, ఇంకొకటి, మీ ఇద్దరి జాతకాల ప్రకారం కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవంటమ్మా. అందుకే 3 నెలల వరకు మీ ఇద్దరి పేరు మీద మంచి ముహూర్తమే లేదని చెప్పారు. ఇంకో విషయం, మీరిద్దరు ఎక్కువగా మాట్లాడుకున్నా కూడా లేనిపోని మనస్పర్ధలు వస్తాయంట. కానీ ఈ విషయం సురేష్తో గానీ మీ మావయ్యతో గానీ చెప్తే నీదంతా చాగస్తామంటూ కొట్టు పారేస్తారమ్మా. నా మాట వినరు, నిన్నిక్కడికి తీసుకురావాలని అనుకుంటారు. నువ్వే చెప్పంజలి, మంచి ముహూర్తంలో నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మీ ఇద్దరి జీవితం బాగుండాలని నా ఆశ. ఏదో ఒకటి చెప్పి సురేష్ని నువ్వే ఒప్పించాలమ్మా అని అంటోంది. అప్పుడు అంజలి మనసులో, ఏమిటి ఇలా జరిగింది? అయినా అత్తయ్య మా మంచికే కదా చెప్తున్నారు, ఏదో ఒకటి చెప్పి సురేష్ని ఒప్పించాలి అనుకొని, సరే అత్తయ్య, ఆయనతో నేను మాట్లాడతాలేండి, మీరేం కంగారు పడొద్దు అని అంటుంది. అమ్మయ్య, ఇప్పుడు నాకు కంగారు తగ్గింది. నాకు మాత్రం తొందరగా నువ్వు నా ఇంటికి రావాలని ఉండదా చెప్పు? కానీ పరిస్థితులు అలా వచ్చాయి, అర్థం చేసుకో అమ్మా. ఉంటాను మరి అని మాట్లాడుకుంటారు. ఇక ఆ రోజు సాయంత్రం భోజనాలయ్యాక సురేష్ వీరభద్రం కూర్చొని ఉంటారు. అప్పుడే అక్కడికి జానకమ్మ వస్తుంది. ఏవండి, శాస్త్రి గారిని కోడల్ని మన ఇంటికి తీసుకురావడానికి ముహూర్తం అడిగాను. ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా తీసుకురావచ్చని చెప్పారు. మరి మీరేమంటారు అని అంటోంది. అప్పుడు వీరభద్రం, ఓ అలాగా, సరేలే, అయితే రేపే తీసుకుని వచ్చేద్దాం. సురేష్, కోడలికి ఒకసారి ఫోన్ చేసి చెప్పు రేపే వస్తున్నామని అని వీరభద్రం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సురేష్ అంజలికి ఫోన్ చేసి, హలో అంజలి, ఏం చేస్తున్నావు? నిన్ను మన ఇంటికి తీసుకురావడానికి రేపే వస్తున్నాం మేము, రెడీగా ఉండు అని అంటాడు. అప్పుడు అంజలి తన మనసులో, అదేంటి అత్తయ్య గారు అన్నట్టు నిజంగానే శాస్త్రి గారు చెప్పిన మాట కొట్టిపారేస్తున్నారు అనుకొని సురేష్తో మాత్రం, నేను ఇప్పుడే మన ఇంటికి రావాలనుకోవట్లేదండి. ఉన్న పలంగా అమ్మని ఒంటరిగా వదిలి నేను అక్కడికి రాలేను. నేను ఒక 3 నెలలు ఆగి వస్తానండి, మీరేమనుకోకండి అని అంజలి ఫోన్ పెట్టేస్తుంది. ఆ మాటలకి సురేష్ షాక్ అవుతాడు. ఏంటి అంజలి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటాడు. ఏమిట్రా సురేష్, అమ్మాయికి చెప్పావా? ఏమంది మరి అని ఏమీ ఎరుగనట్టే జానకమ్మ మాట్లాడుతుంది. చెప్పానమ్మా, కానీ తనకి వాళ్ళ అమ్మను వదిలి 3 నెలల వరకు రావాలని లేదంట. తను ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు జానకమ్మ, పోనీలేరా, మీ మామయ్య పోయినప్పటి నుండి తల్లి కూతురు ఇద్దరు కలిసే ఉన్నారు. పాపం ఒక్కసారిగా తల్లిని వదిలి రావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందిలే. అయినా 3 నెలలు ఎంతసేపు చెప్పు, గిర్రున తిరిగిపోతాయి అని అంటుంది. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. సురేష్ అప్పుడప్పుడు అంజలికి ఫోన్ చేస్తూనే ఉంటాడు. కానీ అంజలి మాత్రం పొడి పొడిగానే మాట్లాడుతూ ఉంటుంది. ఇలా 3 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు సురేష్ ఆఫీస్కి వెళ్తూ, అమ్మా, రేపు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అంజలిని తీసుకురావడానికి, ఎలాగో 3 నెలలు గడిచిపోయాయి కదా అని అంటాడు. అప్పుడు జానకమ్మ, అయ్యో
నీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయానురా. నిన్నటి నుంచే ఆషాఢం మొదలైంది. ఈ ఆషాఢంలో కోడలు మన ఇంటికి రాకూడదురా. నువ్వు కూడా అత్తారింటికి వెళ్ళకూడదు. ఈ నెల రోజులు గడిచిపోవాలి అని అంటుంది. అప్పుడు సురేష్, అయ్యో అవునా అమ్మా, అయితే ఒక పని చేస్తాం. ఎవరింటికి రాకుండా మేమిద్దరమే బయటికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండొస్తాం. ఈ విషయం సాయంత్రం అంజలికి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి సురేష్ వెళ్ళిపోతాడు. అప్పుడు జానకమ్మ, ఊరు నాయనో, వీళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్లకుండా ఎలా ఆపాలి అని అనుకొని అంజలికి ఫోన్ చేసి, హలో అంజలి, నేనమ్మా అత్తయ్యని అని అంటుంది. చెప్పండి అత్తయ్య, బాగున్నారా అని అడుగుతుంది అంజలి. ఏం బాగుండడంలే అమ్మా, మీకు పెళ్ళైందన్న మాటే కానీ నిన్ను మా ఇంటికి తీసుకొద్దామంటే అన్నీ అడ్డంకులే. జాతకాలు బాగోలేక 3 నెలలు గడిచిపోతే ఇప్పుడేమో ఆషాఢం. మీకు ఏ ముచ్చట లేకుండా పోయింది. అదే నా బాధ. ఇప్పుడేమో ఇంకొక సమస్య అని అంటుంది. ఏమిటత్తయ్య అని అంజలి అడిగితే, ఏముందమ్మా, ఆషాఢంలో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. మీరు కలవకూడదంటే సురేష్ ఏమో వినట్లేదమ్మా. నిన్ను తీసుకొని ఎక్కడికైనా బయటికి 4 రోజులు వెళ్ళొస్తానని పట్టుపట్టాడు. నీకు తెలియందేముంది, శాస్త్ర ప్రకారం జరగాల్సిన కార్యక్రమం జరగలేదు. ఈ విషయం అబ్బాయితో ఎలా చెప్పగలను నేను? నువ్వే ఏదో ఒకటి చెప్పి మీరు బయటికి వెళ్లకుండా చూడమ్మా అని అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి అంజలి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం సంతోషంగా సురేష్ అంజలికి ఫోన్ చేస్తాడు. అంజలి, రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను. లోపలికి రాన్లే, నువ్వే బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండు. అంతే, నువ్వింకేం మాట్లాడొద్దు అని చెప్పి సురేష్ ఫోన్ పెట్టేస్తాడు. మరునాడు ఉదయమే సురేష్ అంజలి దగ్గరికి వెళ్తాడు. అంజలి గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది. ఓ, రెడీగానే ఉన్నావా? సరే పద వెళ్దాం అని అంటాడు సురేష్. అప్పుడు అంజలి, అది నేను మీతో రావడం లేదండి. ఇప్పటి వరకు నేను మీ భార్యగా మీ ఇంట్లో అడుగు పెట్టలేదు. పైగా శాంతి ముహూర్తం కూడా కాలేదట. అలాంటప్పుడు నేను మీతోటి ఎక్కడికి రాలేనండి. ఈ ఒక్క నెల ఆషాఢమాసం కాగానే వచ్చేస్తాను అని అంటుంది. అప్పుడు సురేష్ కోపంగా, ఏంటంజలి, ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్తున్నావు. అసలు నేనంటే నీకు ఇష్టం ఉన్నట్టు అనిపించట్లేదు. నా మీద నీకు అంత నమ్మకం లేదా? ఇక ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉండైతే మా ఇంటికి రాకు అని చెప్పి సురేష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనించిన శారద అంజలిని నిలదీస్తుంది. కానీ అంజలి మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళిన సురేష్ కోపంగా ఉండడం చూసి జానకమ్మ ఇలా అంటుంది. ఏమైంది సురేష్, అలా ఉన్నావు? టీ తీసుకురానా? అప్పుడే వచ్చేసావు? బయటికి వెళ్తానన్నారు కదా అని అంటుంది. నాకేం వద్దమ్మా, అసలు అంజలి ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒక సాకు చెప్తుంది అని అంటే జానకమ్మ, అవునా, నిజంగా అసలు ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం ఉందో లేదో, లేక వాళ్ళ అమ్మ నాన్న మాట ఇచ్చారని పెళ్లి చేసుకుందో అని లేనిపోని మాటలన్నీ చెప్పి సురేష్కి ఇంకా అనుమానం కలిగిస్తుంది. ఇక అక్కడేమో జరిగిందంతా తలుచుకొని బాధపడుతూ దగ్గరే ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అంజలి. ఏమిటి తల్లి నా పరిస్థితి, ఇరకాటంలో పడేశావు. అత్తయ్యని చూస్తే అలా, ఈయన్ని చూస్తేనేమో ఇలా, ఎటూ చెప్పుకోలేని పరిస్థితి. నువ్వే నాకు ఒక దారి చూపించు తల్లి అని వేడుకొని వెళ్ళబోతూ ఉంటే అక్కడ శాస్త్రి గారు కనిపిస్తారు. ఒక్కసారిగా అంజలి పరిగెత్తుకుంటూ వెళ్ళి శాస్త్రి గారికి నమస్కరిస్తుంది. అప్పుడు శాస్త్రి గారు, నువ్వు జానకమ్మ కోడలివి అంజలివి కదూ, బాగున్నావా అమ్మా? ఎలా ఉంది కొత్త కాపురం, అంతా క్షేమమే కదూ అని అంటాడు. ఆ మాటలు విన్న అంజలికి ఏమీ అర్థం కాదు. అయోమయంగా శాస్త్రి గారి వైపే చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఏమీ మాట్లాడవేంటి అని అంటాడు. శాస్త్రి గారు అలా మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటూ తన అత్తగారు చెప్పిన విషయాలన్నీ చెప్తుంది అంజలి. అవునా, నీకు అలా చెప్పిందా? అయితే ఇందులో ఒక మోసం ఉందమ్మా. పెళ్లి ముహూర్తం పెట్టాక నేనసలు అందుబాటులోనే లేను. పుణ్యక్షేత్రాలకి వెళ్ళి ఇదిగో ఇప్పుడే మన అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాను. ఆ మాటకి అంజలి ఒక్కసారిగా షాక్ అవుతుంది. జరిగిందంతా తలుచుకున్న తర్వాత అంజలికి అసలు విషయం అర్థమవుతుంది. శాస్త్రి గారు, నా కాపురం నిలబెట్టుకోవడానికి నాకు ఒక సహాయం చేస్తారా అంటూ అంజలి శాస్త్రి గారిని ప్రాధేయపడుతుంది. తప్పకుండా చేస్తానమ్మా, అయినా జానకమ్మ అలా చేసుండకూడదు. నీకేం సహాయం కావాలో చెప్పు, తప్పకుండా చేస్తాను అని అంటాడు. అప్పుడు అంజలి శాస్త్రి గారికి కృతజ్ఞతలు చెప్పి తను చెయ్యాలనుకున్నది చెప్తుంది. ఇక ఆ తరువాత అంజలి సురేష్కి ఫోన్ చేస్తుంది. సురేష్ కోపంగా మాట్లాడతాడు. ఏవండి, ఈ ఒక్కసారికి నేను చెప్పింది వినండి. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు అత్తయ్య గారిని మావయ్య గారిని తీసుకొని ఒక్కసారి దయచేసి అమ్మవారి గుడికి రండి.
కానీ నేను చెప్పానని చెప్పకుండా వాళ్ళిద్దరిని తీసుకొని రండి. ఇక్కడికి వచ్చాక మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక కొద్దిసేపటి తరువాత సురేష్ అంజలి చెప్పిన గుడికి వాళ్ళ అమ్మని నన్ని తీసుకొని వస్తాడు. అక్కడ వాళ్ళకి కనిపించకుండా ఒక పక్కన నిల్చొని ఉంటుంది అంజలి. వాళ్ళు గుడి లోపలికి రాగానే వాళ్ళకి ఎదురుగా శాస్త్రి గారు కనిపిస్తారు. ముగ్గురు వెళ్ళి ఆయనకి నమస్కరిస్తారు. ఏమిటి జానకమ్మ గారు, బాగున్నారా? ఎలా ఉంది అబ్బాయి కొత్త కాపురం? అంతా మంచిదేగా అని శాస్త్రి గారు ఏమీ తెలియనట్టుగా అంటారు. ఇక అది విన్నాక జానకమ్మ ముందుగా కంగారు పడుతుంది. కానీ ఏం చెప్పమంటారు శాస్త్రి గారు? పెళ్ళైతే అయింది కానీ ఆ అమ్మాయి కాపురానికి ఎక్కడొచ్చింది? అబ్బాయిని వెళ్ళి రమ్మంటే ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్తుందట. అందుకు సురేష్ కూడా విసిగిపోయాడు అంటూ ఏదో చెప్పబోతూ ఉండగానే అక్కడికి అంజలి వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడుతుంది. అక్కడ అంజలిని చూసిన జానకమ్మ ఒక్కసారిగా కంగు తింటుంది. అప్పుడు శాస్త్రి గారు, అవునమ్మా, ఈ అమ్మాయేగా మీ కోడలు, ఇప్పుడు నిజం చెప్పు జానకమ్మ అని అంటాడు. ఇక అక్కడే ఉన్న వీరభద్రానికి సురేష్కి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఏమైంది శాస్త్రి గారు? జానకమ్మ నిజం చెప్పడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు వీరభద్రం. ఇక శాస్త్రి గారు తనని అడ్డం పెట్టుకొని కోడలి దగ్గర ఆడిన నాటకాన్నంతా బయట పెడతాడు. అది విన్న సురేష్ ఇలా అంటాడు, అమ్మా, నువ్వు ఇంత దారుణంగా నాటకం ఆడి మా ఇద్దరిని విడదీయాలని చూస్తావా? నువ్విలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. ఛీ, నీ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది అని అంటాడు. అప్పుడు వీరభద్రం, చీచి, నువ్వసలు మనిషివేనా? ఏదో అప్పుడు అలా మాట్లాడావులే, మళ్ళీ నీ తప్పు తెలుసుకొని పెళ్లి కొప్పుకున్నావు అనుకున్నాను, కానీ నువ్వింత పని చేస్తావని నేను అనుకోలేదు అంటూ వీరభద్రం కూడా జానకమ్మని అసహించుకున్నాడు. అప్పుడు అంజలి, అయ్యో మావయ్య, అత్తయ్యని ఏమనకండి, కాకపోతే తనకు తగ్గ సంబంధం కాదని బహుశా అలా చేసుంటారు అని అంటుంది. అప్పుడు వీరభద్రం, చూడవే, నువ్వెంత చేసినా అంజలి నీకే సపోర్ట్ చేస్తుంది అని అంటాడు. అప్పుడు శాస్త్రి గారు, చూడమ్మా జానకమ్మ, ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు. నీకు వీలైతే ఒకరికి సహాయం చెయ్యి, కుదరకపోతే నీకు సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలమ్మా. గతాన్నంతా మర్చిపోయి ఇప్పుడు నీకు సంపద రాగానే నీకు సాయం చేసిన వారికి ద్రోహం చేయాలనుకున్నావు. ఇది ఎప్పటికీ మంచిది కాదు తల్లి అని అంటాడు. అప్పుడు జానకమ్మ ఏడుస్తూ, నన్ను క్షమించండి శాస్త్రి గారు, నడిమంత్రపు సిరి వల్ల బుద్ధి గడ్డి తిని చేయరాని పాపం చేశాను అని అంటుంది. క్షమించాల్సింది నేను కాదమ్మా, నీ కోడలు అని అంటాడు శాస్త్రి గారు. నన్ను క్షమించమ్మా అంజలి, మీ నాన్నగారు చేసిన సహాయాన్ని మర్చిపోయి మధ్యలో వచ్చిన ఈ ధనగర్భంతో నా కళ్ళు మూసుకుపోయాయి. అత్తయ్య, మీరు పెద్దవారు, అంత మాట అనకండి. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, అంతే చాలు అని అంటుంది అంజలి. అప్పుడు సురేష్, నన్ను కూడా క్షమించు అంజలి, నువ్వెందుకు అలా ప్రవర్తిస్తున్నావో అర్థం చేసుకోలేకపోయాను అని అంటే, అంజలి, మీ స్థానంలో ఎవరు ఉన్నా అలాగే ప్రవర్తిస్తారండి, అందులో మీ తప్పేం లేదు అని అంటుంది. అప్పుడు వీరభద్రం, అమ్మయ్య, ఇక ఈ చిక్కుములన్నీ విడిపోయాయి గాని శాస్త్రి గారు, ఇక మీరే మంచి ముహూర్తం పెట్టండి అని అంటాడు. అప్పుడు శాస్త్రి గారు, ఇందులో ముహూర్తం పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, ఆలస్యం చేయకుండా ఇట్నుంచిటే మీ కోడల్ని ఇంటికి తీసుకెళ్ళండి అని అంటాడు. అప్పుడు జానకమ్మ, తప్పకుండా అలాగే చేస్తాం శాస్త్రి గారు అని చెప్పి అందరూ సంతోషంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.